నమస్తే హెల్త్ జోన్ కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడున్న కరోనా టైంలో చాలా మందికి కూడా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ తగ్గిపోవడంతో మనకు కోల్డ్ జలుబు అనేది చాలా విపరీతంగా వచ్చేస్తుంది. సో కోల్డ్ వచ్చిన ప్రతిసారి కూడా ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్లో కరోనానేమో అని వెంటనే భయపడాల్సిన పరిస్థితులు. అంటే ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ఈ కోల్డ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది అనేది విశ్లేషకులు వైద్యులు కూడా చెప్పడం జరుగుతుంది. మరి యోగాతో ఇమ్యూనిటీని ఏ విధంగా పెంచుకోవచ్చు, అలాగే కోల్డ్కి సంబంధించి యోగా ఆసనాలు ఏ విధంగా ఉంటాయి, ఒకవేళ కోల్డ్ ఉంటే అసలు వర్కౌట్స్ చేయొచ్చా చేయకూడదా, చేస్తే ఎలాంటివి చేయాలి, ఇలాంటి అంశాలు ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమంలో భాగంగా మనం తెలుసుకుందాం. దీని గురించి చాలా విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు కాస్మెటిక్ యోగా థెరపిస్ట్ సంగీత అంకిత గారు ఉన్నారు. మరి దీనికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే అండి. నమస్తే అండి. మనం ఇప్పుడు నేను చెప్పిన విధంగా చాలా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అంటే మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నా మన ఇమ్యూనిటీ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఈ కరోనా పర్టికులర్ టైంలో చాలా బాగా బయటకు తెలుస్తుంది. అంటే అది కూడా ఒక రకంగా మన ఇమ్యూనిటీని స్ట్రెంగ్త్ని పెంచుకోవడానికి ఒక దోహదపడుతుంది అనేది కూడా. అంటే మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నామని తెలుసుకునేదానికి ఒక మంచి సిచ్యువేషన్ అనే చెప్పుకోవచ్చు, అంటే మనం మలుచుకునేదాన్ని బట్టి. సో ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల మామూలుగానే కోల్డ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ పర్టికులర్ ఈ సీజన్లో కూడా కోల్డ్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. కానీ కరోనా వచ్చేసిన తర్వాత ఏ కోల్డ్ అయినా కూడా అదేనేమో అని భయపడుతున్నాం. సో ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల కోల్డ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అసలు ఈ ఇమ్యూనిటీకి పెంచుకోవడానికి కోల్డ్ని ఒకవేళ వచ్చినా రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, యోగాసనాలు ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది ఒకసారి చెప్పండి. నమస్తే అండి. కోల్డ్ మనకు పర్టికులర్గా అంటే ఏదైనా కూడా ఇమ్యూనిటీ రెడ్యూస్ అవ్వడానికి అంటే పర్టికులర్గా ఇప్పుడు అన్ని డిసీజెస్కి కూడా స్ట్రెస్ని మనం ఒక రీజన్గా చెప్పుకుంటున్నాం. సో స్ట్రెస్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ రెడ్యూస్ అవుతుంది. అండ్ దెన్ మనకి ఉన్న పొల్యూషన్ కావచ్చు, డస్ట్, వీటి వల్ల మనకి కొంచెం ఇప్పుడు కోల్డ్ ప్లస్ సీజన్ చేంజ్ కూడా. సో సీజన్ చేంజ్ వల్ల కూడా మనకి ఇప్పుడు కోల్డ్ వచ్చే ఛాన్సెస్ బాగా ఉంటాయి. సో యోగా ఏ విధంగా మనకి ఉపయోగపడుతుంది అంటే ఇది మన సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ, దీన్ని సమన్వయపరచడం ద్వారా మనకి కోల్డ్ బారిన పడకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ దెన్ ఇన్ కేస్ కోల్డ్ వచ్చినా కూడా మనం దాని నుంచి తొందరగా ఎలా రిలీఫ్ పొందాలి అన్న దాంట్లో బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో కోల్డ్కి మనం జనరల్గా చెప్తాం ఏంటి అంటే మందులు వేసుకుంటే వారంలో తగ్గుతుంది, వేసుకోకుంటే 1 వీక్లో తగ్గుతుంది అంటారు కదా. సో అలా కాకుండా కొంతమందికి కొన్ని ఎలర్జిక్ సిమ్టమ్స్ వస్తాయన్నమాట. సో ఈ ఎలర్జిక్ సిమ్టమ్స్ అంటే కొంచెం ఏదైనా వాసన రాగానే తుమ్ములు రావడం, లేదా ముక్కులోంచి వాటర్ రావడము, ఇలాంటివన్నీ వస్తాయి. దాన్ని అలాగా మనం కొద్దిసేపు ప్రొలాంగ్ అయ్యేటట్టు ఉంచినట్లయితే మనకి అది సివియర్ కోల్డ్ వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ ఎలర్జీని మనం ఎలా కంబాట్ చేసుకోవాలి అన్నప్పుడు పర్టికులర్గా బ్రీదింగ్ అనేది బాగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో ప్రాణాయామాలలో మనకి ప్రేయర్ బ్రీదింగ్ అంటాం అనమాట. సో ఈ ప్రేయర్ బ్రీదింగ్ ఏంటి అంటే ఇది పర్టికులర్గా మన బాడీలో ఇమ్యూన్ వ్యవస్థ మీద ఎలా పనిచేస్తుంది. ప్రేయర్ ఏంటి, ఇమ్యూన్ వ్యవస్థ మీద పనిచేయడం ఏంటి అని మనం అనుకుంటాము. బట్ మనకి ఈ ఇమ్యూనిటీని పెంచడంలో మన థైమస్ గ్లాండ్ అనేది ఇది బాగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో కొన్ని యోగా పోస్చర్స్ తర్వాత కొన్ని బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు మనకి ఈ థైమస్ గ్లాండ్ అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఇలా మనం కోల్డ్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఓకే, అంటే జనరల్గా కోల్డ్ వచ్చినప్పుడు ఎక్సర్సైజెస్ కానీ ఏమైనా చేయడానికి నమ్గా ఫీల్ అవుతూ ఉంటారు, ఎక్కువ నిద్రపోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. మామూలుగా కోల్డ్ ఉన్నప్పుడు మనం ఎక్సర్సైజెస్ యోగా కానీ అవి చేయొచ్చా, చేస్తే ఏవి చేయాలి, దాని గురించి ఒకసారి చెప్పండి. విగరస్ యాక్టివిటీ చేయకూడదండి. ఎప్పుడైనా కూడా విగరస్ యాక్టివిటీ మనం కోల్డ్ వచ్చినప్పుడు చేయకూడదు. మైల్డ్ టు మోడరేట్ యాక్టివిటీ మనం చేయాల్సి ఉంటుంది. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ మందంగా ఉన్న బాడీ అంతా కూడా కొంచెం యాక్టివేట్ అవుతుంది. అండ్ దెన్ బాడీలో హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. పర్టికులర్గా కొన్ని బ్రీదింగ్స్ ద్వారా మనం బాడీలో హీట్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. సో అనులోమ్ విలోమ్ ప్రాణాయామం తీసుకున్నట్లయితే ఇది మన బాడీలో టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. సో అవుట్ సైడ్ టెంపరేచర్స్ బాగా చల్లగా ఉన్నప్పుడు మన బాడీలో టెంపరేచర్ అనేది రెగ్యులేట్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇలా మనం కనుక అంటే బయట ఉన్న సిచ్యువేషన్ని బట్టి మనం చేసే దానిలో చేంజెస్ కనుక చేసుకున్నట్లయితే, అంటే అన్నీ కాకుండా పర్టికులర్గా కొన్ని ఆసనాలు కానీ కొన్ని ప్రాణాయామాలు మనం రెగ్యులర్గా చేస్తే ఈ టెంపరేచర్ అనేది రెగ్యులేట్ అవుతుంది. తర్వాత కొన్ని బ్రీదింగ్స్లో మనకి ఏంటంటే బాడీలో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలాంటప్పుడు కూడా మనము కోల్డ్ నుంచి తప్పించుకోవచ్చు. సో ఇలా చేంజెస్ చేస్తూ అంటే చాలా డీప్ సైన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది దీంట్లో యోగా వెనకాల. కాబట్టి ఇలా మనం పర్టికులర్ చూస్తే ఒక సింపుల్ బ్రీదింగ్ మనం చూసినట్లయితే ప్రేయర్ అంటారు, అందరూ అంటారు ప్రే చేయడం అంటే దండం పెట్టుకోవడం దీనిలో ఏముంది అని అనుకుంటాం. కానీ బట్ వెన్ వీ ఫోల్డ్ అవర్ హ్యాండ్స్
రెండు చేతులు మనం ఫోల్డ్ చేసి మన థంబ్ ఏదైతే ఉందో దాన్ని మన స్టెర్నమ్ మీద, సో ఇక్కడ కనుక ప్రెస్ చేసి మనం కొన్ని బ్రీత్స్ అలా ప్రశాంతంగా డీప్ బ్రీత్స్ చేసినట్లయితే ఇదేమవుతుంది అంటే మనం ఇక్కడ స్టెర్నమ్ మీద అప్లై చేసే ప్రెషర్ ఏదైతే ఉందో అది థైమస్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. సో థైమస్ గ్లాండ్ యాక్టివేట్ అయినప్పుడు మనకి టీ సెల్స్ అనేది రిలీజ్ అవుతాయి. సో దీని ద్వారా మన బాడీలో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. సో ఇలా ఓన్లీ ప్రేయర్ పోజ్లో మీరు కొద్దిసేపు కనుక ఉన్నట్లయితే డెఫినెట్గా మనకి అది బాడీ మీద ఇమ్మీడియట్గా అంటే కనిపించే చేంజ్ ఏంటంటే యుల్ ఫీల్ అ టింగ్లింగ్ సెన్సేషన్ ఆర్ అ ఫీలింగ్ ఆఫ్ హ్యాపీనెస్. అది మనకి ఇమీడియట్గా చేంజ్ వస్తుంది అనమాట. ఎందుకు వస్తుంది? మీరు జనరల్గా ప్రే చేసినప్పుడు సంతోషం ఎందుకు కలుగుతుంది అంటే దిస్ ఈజ్ ద సైన్స్ బిహైండ్ దట్. బేసిక్గా నమస్కార ముద్రలో మనం పెట్టినప్పుడు మనకి ఇది బాడీ మీద అంత డీప్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓకే కోల్డ్ ఉన్నప్పుడు ఏవేవి ఎక్సర్సైజెస్ చేయొచ్చు, ముఖ్యంగా యోగాలో ఏం చేయొచ్చు, పోస్టర్స్ ఏమైనా ఉంటాయి ఒకసారి చేసి చూపిస్తారా? యా, కోల్డ్ ఉన్నప్పుడు పర్టిక్యులర్గా సేతుబంధాసన అంటారండి. సేతుబంధాసన మనము అంటే లైన్ డౌన్ పొజిషన్లో చేస్తాం కాబట్టి, సో లై డౌన్ పడుకుని మనం రెండు చేతులతో కాళ్ళని యాంకిల్ హోల్డ్ చేసి చెస్ట్ పైకి లిఫ్ట్ చేస్తాం. సో ఇందులో కూడా అగైన్ మనకి థైమస్ గ్లాండ్ యాక్టివేషన్ వస్తుంది. అండ్ దెన్ కంజెషన్ ఏదైతే ఉందో అంటే ఏ పార్ట్స్లో కంజెషన్ ఉందో అదంతా కూడా తగ్గడం ద్వారా మనకి సైనస్ నుంచి కూడా అంటే సైనస్ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళు లేదా కంజెషన్ బాగా ఉంది, తర్వాత రన్నింగ్ నోస్ ఉంది, మనకి కొంచెం కంట్రోల్ అవ్వట్లేదు అన్నప్పుడు కూడా ఈ సేతుబంధాసన మనకి బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ద సింప్లెస్ట్ పోస్చర్ అంటాం మనం, సింపుల్గా ఉత్తానాసన అంటాం లేదా స్టాండింగ్ ఫార్వర్డ్ ఫోల్డ్. సో ఇదేంటంటే హస్తపాదాసన అని కూడా అంటారు. సో ఇది కనుక మనం రెగ్యులర్గా అంటే ఏమీ లేదండి, సింపుల్గా స్ట్రైట్గా నిలబడిన తర్వాత రెండు చేతులు పైకి చాచి ముందుకి బెండ్ అయ్యి అదే పొజిషన్లో కొద్దిసేపు మనం హోల్డ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా ముందుకు వంగినప్పుడు వంగి మనం హోల్డ్ చేసి తలని ఫ్రీగా నేల మీదకి వదిలేసేయాలి. సో వదిలేసినప్పుడు అగైన్ యువర్ థైమస్ గ్లాండ్ గెట్స్ యాక్టివేటెడ్ అండ్ మోర్ బ్లడ్ ప్రెషర్ అంటే బ్లడ్ ఇంక్రీజ్ అండ్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మన తలకి తర్వాత అప్పర్ బాడీకి అంతా కూడా రక్త ప్రసారం బాగా పెరగడం వల్ల మనకి ఇది కోల్డ్ నుంచి ఫైట్ చేసే శక్తి కూడా బాగా పెరుగుతుంది. తర్వాత అగైన్ టీ సెల్స్ అనేది టువర్డ్స్ ద అప్పర్ బాడీ బాగా ఫ్లో ఉంటుంది కాబట్టి మనకి లింఫాటిక్ సిస్టమ్ కూడా యాక్టివేట్ అవుతుంది. సో ఇది చాలా ఇంపాక్ట్ చూపిస్తుందండి. ది మేజర్ ఇంపాక్ట్ యువర్ ప్రేయర్ పోజ్ అండ్ ఉత్తానాసన, ఈ రెండు కోల్డ్ని మనము కంట్రోల్ చేయడానికి అండ్ దెన్ వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేయడానికి కూడా బాగుంటుంది. అయితే కొంతమంది ఏమంటారంటే రన్నింగ్ నోస్ ఉంటే ఎలా మనం అసలు ఫార్వర్డ్ బెండ్ ఎలా చేస్తాము అంటారు. ఇఫ్ యు ఆర్ నాట్ ఫీలింగ్ కంఫర్ట్గా లేదు అనిపించినప్పుడు వాల్ దగ్గరికి వెళ్ళి రెండు లెగ్స్ 90 degreesలో వాల్కి సపోర్ట్ తీసుకొని పెట్టినట్లయితే విల్ గెట్ ద సేమ్ బెనిఫిట్. సో విపరీతకరణి అంటాం దాన్ని. కొంతమంది ఏంటంటే విదౌట్ వాల్ సపోర్ట్ చేస్తారు. అదర్వైజ్ ఎవరైతే చేయలేరో వాళ్ళు ప్రశాంతంగా నేల మీద పడుకొని రెండు కాళ్ళు గోడ మీద కనుక నిలబెట్టి కొన్ని బ్రీత్స్ అంటే ఒక 3 to 4 minutes మనం అదే స్టేజ్లో ఉన్నట్లయితే డెఫినెట్గా ఇది కూడా మనకి కోల్డ్ని కంట్రోల్ చేయడానికి ప్లస్ కోల్డ్ రాకుండా ఉండడానికి కూడా బాగా పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అయితే చాలా చిన్నపిల్లలు లేదా ఏజ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, సో వీళ్ళిద్దరూ కూడా మీరు చెప్పిన ఈ ఆసనాలు ఇద్దరు కూడా చేయొచ్చు అంటారా? మామూలుగా అయితే మిడిల్ ఏజ్ వాళ్ళు ఎలాగో చేస్తారు అక్కడ ఆ సిచ్యువేషన్ బట్టి, కానీ ఇప్పుడున్న కరోనా సిచ్యువేషన్లో వీళ్ళిద్దరూ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కోల్డ్ వచ్చినప్పుడు కానీ ఇలాంటివి ఏమైనా సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఇవి చేసుకుంటే ఎంతవరకు వాళ్ళ ఇమ్యూనిటీ పెరుగుతుందంటారు? ఇప్పుడు 90 degrees వాల్కి పెట్టడం అనేది పెద్దవాళ్ళకి కొంచెం అంత సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ముందర ఒక చైర్ వేసుకోవాలండి. చైర్ వేసుకొని వాళ్ళు బెడ్ మీద పడుకున్నారనుకోండి, ఇన్ కేస్ నేల మీద కూడా పడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ ఆసనమైనా మనం ఉన్న పరిస్థితికి అనుగుణంగా మనకు ఎదురుగా అంటే ఎవరు ఉన్నారు అది చేసేవాళ్ళు, వాళ్ళ లిమిటేషన్స్ ఏంటి అన్నదానికి అనుగుణంగా మార్చుకోవడం అనేది జరుగుతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే చాలా కోల్డ్ ఉంది, కింద కూర్చోలేరు, లేదా మోకాలు నొప్పులు ఉన్నాయి, లేదా చాలా పెద్దవాళ్ళు అన్నప్పుడు బెడ్ మీదనే లై డౌన్ అంటే పడుకొని బెడ్ మీద కొంచెం హైట్ అనేది ఒక చిన్న స్టూల్ లాంటిది పెట్టి కాళ్ళు రెండు దాని మీద పెట్టినప్పుడు సేమ్ ఇంపాక్ట్ వాళ్ళకి వస్తుందన్నమాట. పిల్లలు ఎలాగూ చేయగలుగుతారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకా ఇమ్యూనిటీకి పెంచుకునే విధంగా ఏమేమి ఆసనాలు ఉంటూ ఉంటాయి యోగాలో? సర్వాంగాసనం బాగా పనిచేస్తుందండి. సేతుబంధాసనము, తర్వాత విపరీతకరణి,
అండ్ ఉత్తానాసనము, తర్వాత పర్టికులర్గా ఉష్ట్రాసనం, క్యామెల్ పోస్చర్ అంటాము. సో ఈ క్యామెల్ పోస్చర్ ఏంటి అంటే మనం బాడీ బ్యాక్వర్డ్ బెండ్ అనమాట. బ్యాక్వర్డ్ బెండ్ అయినప్పుడు మన చెస్ట్ అండ్ రిప్ కేజ్ ఇది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో కంజెషన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అదంతా తగ్గడం ద్వారా మనం బ్రీదింగ్ డీప్ కూడా, ప్లస్ గాలి వెళ్ళడానికి అంటే ఇప్పుడు మన కోల్డ్ అది ఇంపాక్ట్ అయినప్పుడు మనకి ఆ ప్యాసేజెస్ అవన్నీ దగ్గరగా వచ్చేస్తుంది. సో ఇది ఓపెన్ అప్ అయినప్పుడు మనకి గాలి లోపలికి వెళ్ళడానికి చాలా సులభంగా ఉంటుంది. సో మోర్ ఆక్సిజన్ సప్లై, అగైన్ యువర్ బాడీ ఆర్గన్స్ వర్క్ వెల్, ఫైట్ వెల్ విత్ ద ఇన్ఫెక్షన్. కాబట్టి అలాంటప్పుడు మనకి ఈ ఆసనం కూడా చాలా బాగా పనిచేస్తుంది, ఉష్ట్రాసనం, క్యామెల్ పోస్చర్. ఓకే, అంటే ఇంకేదైనా జనరల్గా ఇప్పుడు డిసీజెస్ కామన్ అయిపోయాయి, బీపీ, షుగర్, థైరాయిడ్, లేకపోతే పీసీఓడి, ఇవన్నీ చాలా కామన్గా చూస్తూ ఉన్నాం కదా ఇప్పుడున్న సిచ్యువేషన్లో. మరి వాళ్ళు కూడా నార్మల్గా ఈ పోస్చర్స్ అన్ని కూడా వేయొచ్చా, లేకపోతే ఇంకేదైనా జాగ్రత్తలతో పాటు తీసుకోవాలంటారు, వేయాలంటారు? హై బీపీ ఉన్నప్పుడు మాత్రం ఈ విపరీతకరణి సర్వాంగాసన కొంచెం అండర్ గైడెన్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ ఉత్తానాసన ఈజీగా ఎవరైనా చేయొచ్చండి. అండ్ విపరీతకరణి వాల్ సపోర్ట్ లేదా బెడ్ మీద పడుకొని అలా చేయొచ్చు. తర్వాత మిగిలిన డయాబెటీస్ అలా ఉన్నప్పుడు మాత్రం అర్ధమత్స్యేంద్రాసన బాగా పనిచేస్తుందండి. అలాంగ్ విత్ ఇది కోల్డ్కి పనిచేస్తుంది అండ్ దెన్ డయాబెటీస్కి కూడా అర్ధమత్స్యేంద్రాసన బాగా పనిచేస్తుంది. అండ్ దెన్ విగరస్ బ్రీదింగ్ అంటే కపాలభాతి మాత్రం డయాబెటీస్, హైపర్ టెన్షన్, బీపీ ఎక్కువగా ఉన్నవాళ్ళు కపాలభాతి మాత్రం ప్రాక్టీస్ చేయకండి. ఇన్ కేస్ చేసినా కూడా విగరస్గా చేయకూడదు అనమాట, చాలా మైల్డ్గా చేయాల్సి ఉంటుంది. సో ఇది కపాలభాతి చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనం ఫోర్స్ఫుల్గా ఎక్సలేషన్ చేస్తూ ఉన్నప్పుడు బాడీలో హీట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీరు కొద్దిసేపు చేస్తే చెమటలు పట్టడం జరుగుతుంది. అయితే ఎవరైతే వెయిట్ రిడక్షన్ కూడా కావాలి అన్నప్పుడు పొట్టని ఇంక్లూడ్ చేస్తారు. అదర్వైజ్ ఓన్లీ నాస్ట్రల్స్ ద్వారా ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్ మనం కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే డెఫినెట్గా ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓకే, జనరల్గా మీరు లాస్ట్ టైం చెప్పడం జరిగింది సూర్య నమస్కారం చేస్తున్నామంటే పోస్చర్స్ సరిగా పెట్టరు అని. అంటే పోస్చర్ సరిగా పెట్టకపోవడం వల్ల కూడా దాని రిజల్ట్ సరిగా రాదు. రిజల్ట్ రాకపోయినా పర్వాలేదు కానీ నెగిటివ్ రిజల్ట్ రాకూడదు. సో ఇవి చేసేటప్పుడు కూడా జనరల్గా ఎవరైనా ఏ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, అవి తెలుసుకుంటే మన పొజిషన్ కరెక్టా కాదా, పోస్చర్ కరెక్టా కాదా అని తెలుస్తుంటుంది కదా. అవును, అంటే సూర్య నమస్కారాలు అవి దాని గురించి మాట్లాడే ముందు కాలర్తో మాట్లాడదాం. హలో హలో చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. అమ్మాయిలకి పొట్ట ఉంటుంది కదా, ఆ పొట్ట తగ్గాలంటే ఏం చేయాలండి? ఏ ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతుందండి? కపాలభాతి ప్రాణాయామము. ఈ కపాలభాతి ప్రాణాయామం మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే, అమ్మాయి అంటే నెక్ పెయిన్ లాంటిది ఏదన్నా లేకపోతే మాత్రం ముందుగా 50 నుంచి మొదలుపెట్టి మీరు 200 వరకు 250 వరకు కపాలభాతి ప్రాణాయామం చేసినట్లయితే మీకు వెయిట్ తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటు త్రికోణాసనాలు అని ఉంటాయండి. సూర్య నమస్కారాలు ఎలాగో ఫుల్ బాడీ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. దీంతో పాటు త్రికోణాసన పర్టికులర్గా మీకు పొట్ట రీజియన్లో ఫ్యాట్ ఏదైతే పెరుగుతుందో అది కంట్రోల్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. సో ఎవ్రీడే మీరు త్రికోణాసనాలలో పర్టికులర్గా ఒక పరివృత్త త్రికోణాసనం అని ఉంటుందండి. సో ఈ పరివృత్త త్రికోణాసనాన్ని కనుక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయంటే ఫస్ట్లో మనకి అది పోస్చర్ రావడమే ఆసనం కొంచెం కష్టంగా ఉంటుంది. వచ్చిన తర్వాత మనం దాన్ని 10 సెకండ్స్ నుంచి స్టార్ట్ చేసి నెమ్మదిగా 60 సెకండ్ల పాటు ఈ పోస్చర్ని హోల్డ్ చేయాలండి. అలాంటప్పుడు మీ బాడీ ఒక షేప్ చాలా చక్కగా మారుతుంది. అంటే సింహం నడుము అంటారు, అది యాక్చువల్గా చాలా అందంగా ఉంటుంది. సో అంత బాగా చేంజ్ అవుతుంది అనమాట బాడీ షేప్. సో ఫ్యాట్ తగ్గడానికి, పర్టికులర్ పొట్ట తగ్గడానికి ఈ పరివృత్త త్రికోణాసనాన్ని మీరు రోజు అంటే అన్ని ఆసనాలు చేస్తూ ఉన్నా కూడా పర్టికులర్గా ఇది రోజు ప్రాక్టీస్ చేస్తే అలాంగ్ విత్ కపాలభాతి మీకు బాగా రిజల్ట్ ఉంటుందండి. ఓకే మేడం, నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో, ఓకే కాల్ కట్ అయింది మేడం. చెప్పండి, ఏవే పోస్చర్స్ చేసేటప్పుడు మిస్టేక్స్ చేస్తే దాని నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. సో జనరల్గా ఏమేమి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, అవి చేయకుండా ఉండదాని గురించి చెప్పండి సార్. నెక్ పెయిన్ అండి, చాలా మంది ఏం చేస్తారంటే మెడ నొప్పి, స్పాండిలైటిస్ అది ఉన్నప్పుడు వాళ్ళు సూర్య నమస్కారాలు చేసినాము, మేము యోగా చేసాం మాకు ఎక్కువైంది అంటారు. సో పర్టికులర్గా సూర్య నమస్కారాలు చేసినప్పుడు ఏమవుతుంది అంటే అందులో మీకు 3rd, 4th పోస్చర్ ఉంటుంది, అశ్వచాలనాసనం అంటారు. సో ఈ అశ్వచాలనాసనం హోల్డ్ చేసినప్పుడు నెక్ మీద చాలా సివియర్ ప్రెషర్ పడుతుందండి. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే నెక్ పైకి లిఫ్ట్ చేసి ఉంటుంది జనరల్గా పోస్చర్లో. సో నెక్ పైకి లిఫ్ట్ చేయకుండా యూ హ్యావ్ టు లుక్ స్ట్రైట్.
ఏ పోస్చర్లో అయినా మీరు నెక్ ఓవర్ ఎక్స్టెండ్ చేయకూడదు అనమాట. సో ఈ జాగ్రత్త తీసుకున్నట్లయితే ఎవరికైతే నెక్ పెయిన్ ఉందో వాళ్ళు దీని నుంచి మనం మన నెక్ని కాపాడుకోవచ్చు అనమాట, నెక్ పెయిన్ ఎక్కువ అవ్వకుండా. సో తర్వాత ఇంకా మీకు అశ్వచాలనాసనం, మెయిన్ సూర్య నమస్కారాలలో నెక్కి సంబంధించి అశ్వచాలనాసనం అండి. తర్వాత కొంతమంది ఏంటంటే పోస్చర్ కరెక్ట్గా రావాలంటే యూట్యూబ్లో చూసారనుకోండి, వాళ్ళు పోస్చర్ పర్వతాసనం అంటే కరెక్ట్గా పర్వతాసనం రావాలి. కానీ కొంతమందికి హిప్ ఏరియాలో చాలా టైట్నెస్ ఉంటుంది, హ్యామ్స్ట్రింగ్స్ అండ్ క్వాడ్స్ ఈ రెండు ఏవైతే ఉన్నాయో చాలా టైట్ ఉండి మీకు హిప్ రిలీజ్ అవ్వదు అనమాట. రిలీజ్ అవ్వనప్పుడు వాళ్ళు స్ట్రైట్గా కనుక మోకాళ్ళు పెట్టినట్లయితే లోవర్ బ్యాక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళు కూడా అంటే మనకి అది అనుకూలించట్లేదు అన్నప్పుడు ఏదర్ అందర్ గైడెన్స్లో మనం ఈ పోస్చర్ ప్రాక్టీస్ చేయాలి, లేదా కొంత మోకాళ్ళు బెండ్ చేసే ఉంచుకోవాలి. సో అలా బెండ్ చేసే ఉంచినప్పుడు అంత ప్రాబ్లం రాదు. పర్టికులర్ చాలా మందిలో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే మోర్ ఓవర్ వీఆర్ వర్కింగ్ త్రూ అవుట్ ద డే ఇన్ సిట్టింగ్ పొజిషన్. సో బాగా టైట్నెస్ అనేది వచ్చేస్తుంది అనమాట, లెగ్స్లో క్వాడ్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్లో టైట్నెస్ వస్తుంది, అండ్ హిప్ ఏరియాలో పెల్విక్ రీజియన్లో టైట్నెస్ బాగా రావడం మూలన మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో కాబట్టి ఈ పోస్చర్స్ చేసినప్పుడు పర్టికులర్ పర్వతాసన చేసినప్పుడు నీస్ కొంచెం బెండ్ ఉంచుకున్నట్లయితే లోవర్ బ్యాక్ మీద ఎక్కువ ప్రెషర్ అనేది ఉండదు. అదర్వైజ్ గైడెన్స్లో చేస్తే ప్రాబ్లం లేదు. ఐఎమ్ సెయింగ్ అబౌట్ పీపుల్ హూ దోస్ యూట్యూబ్ వీడియోలో చూసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. యా, అలాగే మనం ఇమ్యూనిటీ పెంచుకోవాలి అని అంటే చాలా రకాలుగా బాడీ స్ట్రెయిన్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు, అలాగే స్ట్రెస్ కూడా తగ్గాలి అని అనుకుంటూ ఉంటారు. స్ట్రెయిన్ అంటే చెమట పట్టాలి, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి, ఇదొకటే ఆలోచిస్తూ ఉంటారు. అలా కాకుండా యోగా చేస్తే మనకు చెమట కంటే కూడా బాడీ అంతా కూడా రిలాక్స్ అవుతుంది. సో ఇమ్యూనిటీ ఏ విధంగా పెరుగుతుంది అనేది ఒక డౌట్. సో ఇప్పుడు మనం జనరల్గా యోగాలో 12 సూర్య నమస్కారాలు అవి మెయిన్గా కంటిన్యూస్గా చేస్తూ ఉంటే సరిపోతుంది అంటూ ఉంటారు కదా. వాటితో పాటు కంపల్సరీ అంటే చాలా ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో, బిజీ లైఫ్ స్టైల్లో హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ కంటే ఎక్కువ స్పెండ్ చేయలేకపోతున్నారు. సో దానికి సంబంధించి యోగాసనాలు చెప్పే ముందు కాలర్తో మాట్లాడదామని. హలో హలో చెప్పండి. హలో హలో మీ డౌట్ ఏంటో చెప్పండి. మేడం నమస్తే మేడం. చెప్పండి మేడం నాకు అంటే కోవిడ్ ఉంది, ఏంటండి? దానికి కోవిడ్ పాజిటివ్. సారీ అండి, కొంచెం క్లియర్గా చెప్పండి, మీ వాయిస్ క్లియర్గా లేదు. మేడం కోవిడ్ పాజిటివ్ ఉందండి. కోల్డ్ ఎక్కువ ఉందా? కాదండి, కరోనా పాజిటివ్ ఉందండి. కరోనా పాజిటివ్ ఉంది. ఓకే ఓకే ఓకే, దానికి అంటే నా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కొంచెం ఎలా ఏంటి అనేది ఒకసారి ఓకే ఓకే రైట్ చెప్తా. సో నమస్తే అండి. కరోనా పాజిటివ్ ఉంది అన్నప్పుడు మోర్ ఓవర్ మనం ఇమ్యూనిటీని పెంచుకునే దిశగానే మనము ట్రై చేస్తాము. సో ఈ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి మీరు ఎక్కువ అలసట లేకుండా, అంటే బేసిక్గానే చాలా నీరసం అనేది ఉంటుంది కొంతమందికి పాజిటివ్ వచ్చిన తర్వాత. స్ట్రెస్ వల్ల అయితే ఏంటి, వచ్చింది పాజిటివ్ అన్న రీజన్తోనైతే ఏంటి మనం బాగా కొంచెం వీక్గా ఫీల్ అవుతాము. సో ఇలాంటప్పుడు ఏంటంటే మీకు అనులోమ్ విలోమ్ ప్రాణాయామము మీరు మినిమం కూర్చుని మంచిగా వాల్ సపోర్ట్ తీసుకొని, అంటే గోడకు ఆనుకుని కూర్చొని 10 నుంచి 20 నిమిషాల పాటు కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు చాలా డిఫరెన్స్ వస్తుంది. ప్లస్ బాడీలో ఇమ్యూనిటీ అనేది మంచిగా ఇంక్రీజ్ అవుతుందండి. కానీ ఏం చేయాలి అంటే మీరు శ్వాస పీల్చుకున్నప్పుడు 4 సెకండ్ల పాటు గాలి పీల్చుకోండి, అండ్ దెన్ 4 సెకండ్ల పాటు గాలి వదిలేయాలి. ఎలా అంటే 2 హ్యాండ్స్ మీరు నాసికాగ్ర ముద్ర అంటామండి. సో చూపుడు వేలు మధ్య వేలు 2 క్లోజ్ చేసి ఉంచుతాము, అండ్ దెన్ 4 అంటే ఉంగరం వేలు చిటికెన వేలు ఓపెన్ ఉంటుంది. ఈ ఉంగరం వేలుతో మనం ఎడమ నాస్ట్రిల్ క్లోజ్ చేస్తాము, అండ్ దెన్ థంబ్తోని కుడి నాస్ట్రిల్ క్లోజ్ చేస్తాం. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే రైట్ క్లోజ్ చేసి, ఎప్పుడైనా అనులోమ్ విలోమ్ మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఎడమ నుంచి స్టార్ట్ చేయాలి, అండ్ దెన్ ఎండింగ్ కూడా ఎడమ నుంచి ఎండ్ చేయాలి. సో రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయండి, ఇన్హేల్ ఫర్ 4 కౌంట్స్, అంటే 4 సెకండ్స్ పాటు మీరు లెఫ్ట్ నుంచి గాలి పీల్చుకోవాలి, and then close the left nostril. Again ఎటువైపు అయితే గాలి వదిలారో అటువైపు నుంచి మళ్ళీ గాలి పీల్చుకోండి, and then exhale.
సో పర్టికులర్గా గాలి పీల్చడం వదలడం అనేది 4 సెకండ్ల పాటు మీరు కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే ఇలా ఒక రౌండ్ అంటాము. సో ఈ ఒక రౌండ్ దీన్ని మీరు ఒక 20 నుంచి 30 సార్లు అంటే అప్రాక్సిమేట్గా 10 to 15 మినిట్స్ పడుతుంది. నెమ్మదిగా చేయండి. చేయి నొప్పేస్తే మీరు ఎడమ చేయి అయినా వాడచ్చు, లేదు వీపు నొప్పి వచ్చింది అంటే కొద్దిసేపు ఆపండి మధ్యలో, ఆ తర్వాత మళ్ళీ చేయండి. సో టైం చూసుకోండి, మినిమం 15 to 20 మినిట్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇది మీకు బాడీలో ఎనర్జీ ఇంక్రీజ్ చేయడమే కాకుండా మీ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. సో తొందరగా మీరు పాజిటివ్ నుంచి నెగిటివ్ వైపు వెళ్ళచ్చు. ఓకే. అలాగే ఈ కరోనా ఎవరైతే ఇప్పుడు మాట్లాడారో అలాగే అందరిలో కూడా కామన్ డౌట్ ఏంటంటే కరోనాకు సంబంధించి ఊపిరితిత్తుల దగ్గర ఎక్కువ ఫామ్ అవుతుంది, అలాగే ఇక్కడ గొంతు దగ్గర ఫామ్ అవుతుంది, అక్కడ వైరస్ అటాక్ అవుతుంది అన్నది కూడా అందరికీ తెలిసిన విషయమే. సో ఇదంతా కూడా క్లియర్ అవ్వాలి అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో దీనికి కపాలభాతి, ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవే సరిపోతాయా, ఇంకా ఏదైనా యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుందా? కపాలభాతి ఉంటే అంటే ఒకసారి అవి ఎప్పుడైతే కూడా చేసి చూపించండి. స్టార్టింగ్ స్టేజ్లో మనకి ఇన్ఫెక్షన్ ఉంది అంటే ఎక్కువ సివియారిటీ లేదు అంటే లంగ్స్ వరకు వెళ్ళలేదు అన్నప్పుడు కపాలభాతి బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే యాజ్ వి సైడ్ గొంతులో ఒక రాపిడి లాంటిది జరుగుతూ ఉంటుంది కాబట్టి దీని ద్వారా ఏమవుతుందంటే హీట్ జనరేట్ అవుతుంది. సో యాజ్ వి స్టీమ్ తీసుకుంటే మనకి ఎలాగైతే మనకి వైరస్ పోతుంది అని అంటున్నారో అదేవిధంగా ఈ బ్రీదింగ్ ద్వారా మనకి చేంజెస్ బాడీలో ఇంక్రీజ్ అవుతుంది టెంపరేచర్. ఆ రాపిడి ద్వారా మనకి ఈ వైరస్ అనేది దాని ఇంపాక్ట్ బాగా తగ్గుతుందన్నమాట. సో ఈ కపాలభాతితో పాటు నాడీ శోధన ప్రాణాయామం ఇది చేయకూడదు. అనులోమ్ విలోమ్ ఓన్లీ కపాలభాతి ఈ 2 మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. అండ్ దెన్ అందరికీ ఇప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ కరోనా చాలా ఇన్ఫర్మేషన్ ఎక్కువగా తెలుసు కాబట్టి ఓవర్ డూ చేయకుండా ఏదైనా కూడా ఎక్కువగా అతిగా చేయకుండా లూక్ వామ్ వాటర్ అనేది రెగ్యులర్గా కొంచెం ఫ్రీక్వెంట్గా అదొక్కటి తాగుతూ ఈ బ్రీదింగ్స్ అవి ప్రాక్టీస్ చేసినప్పుడు డెఫినెట్గా చేంజ్ వస్తుందండి. అంటే చాలామంది పాజిటివ్ వచ్చిన వాళ్ళల్లో కూడా చాలామంది ప్రాక్టీస్ చేశారు నేను చూసిన వాళ్ళతో. హలో హలో మేడం గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి మీ డౌట్ ఏంటి? మ్యామ్ నా పేరు రాఘవ్ మేడం. చెప్పండి. మ్యామ్ నేను 6th క్లాస్ నుంచి నేను యోగాలు ఫిట్నెస్ చేస్తూ ఉంటాను మేడం నేను. ఓకే. ఈ మధ్యన ఏంటంటే మామూలుగా పడుకునే టైంలో కానీ ఎవరైనా పడుకున్నాక 5 minutes ఎవరైనా వేస్తారు అనుకోండి లెగ్స్ ఒక రకమైనటువంటి చిన్న పెయిన్స్ వస్తాను. లెగ్స్ చిన్న మజిల్స్ ఉంటాయి కదా కింద ముఖం దగ్గర నుంచి కింద మోకాలు వెనక భాగంలోనా అండి? ఓకే. అంటే ఒక్కొక్కసారి చెక్ చేసుకో అంటే మీరు ఏంటి స్టూడెంటా, మీరు వర్క్ చేస్తున్నారా? ఓకే ఓకే. సో ఇది మీరు ఆఫ్టర్ ద వర్కౌట్ నేను ఇందాక చెప్పినట్టు విపరీతకరణి అంటామండి. లెగ్స్ అప్ ద వాల్ పడుకునే ముందర మీరు కాళ్ళు 2 గోడకి ఆనిచ్చి ఒక 4 minutes పాటు పైకి ఉంచేసి తర్వాత నిద్రపోయినట్లయితే మీకు ఏదైతే స్టాగ్నెంట్ బ్లడ్ ఏదైతే ఉందో కాళ్ళల్లో అలాగా అదంతా కూడా మళ్ళీ వెనక్కి వస్తుంది, ప్యూరిఫై అవుతుంది. కాళ్ళలో అలా నిలువగా ఉండదన్నమాట బ్లడ్. సో పర్టికులర్ స్టూడెంట్స్ అనే కాదు స్టాండింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవ్రీడే పడుకునే ముందర ఒక 4 minutes లెగ్స్ ఆఫ్ ద వాల్ విపరీతకరణి కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ కాళ్ళు లాగడం అనేది అంటే అనీజీగా ఉండడము, లాగడము, తర్వాత క్రాంప్స్ అనేవి వస్తాయి చాలామందికి. సో ఇవన్నీ కూడా బాగా కంట్రోల్ అవుతుంది. ఓకే. ఈ బాడీ మొత్తంలో బ్లడ్ సర్క్యులేషన్ ఎంత ఇంపార్టెంట్, ఆక్సిజన్ లెవెల్స్ కూడా అన్ని పార్ట్స్కి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దాంతో కూడా మనం ఎంత యాక్టివ్గా ఉన్నాం, ఎంత ఇమ్యూనిటీ ఉన్నాం అనేది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. మీకు సూర్య నమస్కారాలు. సారీ. హలో నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నా ఏజ్ 30. ఓకే. నేను 30 years old. నాకు రీసెంట్గా 1 month బ్యాక్ కరోనా వచ్చింది. అయితే రైట్ లంగ్లో లోపల ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారు. సో నేను ఎక్సర్సైజ్ చేస్తేనే సరిపోతుందా, ఆల్ ఇండియా హెల్త్ ప్రికాషన్స్ ఇండియా సజెస్ట్ చేస్తారని చేశాను. రైట్ లంగ్లో యాక్చువల్గా తన కరోనా పాజిటివ్ ఆల్రెడీ లంగ్స్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది. ఓకే. లంగ్స్లో ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉంది, టాబ్లెట్స్ మెడిసిన్ వాడుతున్నాను. ఓకే. నాకు కాకపోతే బ్రీతింగ్ వైజ్ కొంచెం చెస్ట్లో పెరిగినట్టుగాను అలా అనిపిస్తుంది. ఓకే. అంటే ఇమ్యూనిటీ యోగా అనేది ఇంకా చేస్తే క్లియర్ అవుతుందా అని
మీరు ఈ సేతుబంధాసన ఇలాంటివి ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే అండి లంగ్స్ మీద ప్రెషర్ ఎక్కువ పడదన్నమాట. ప్రెషర్ ఎక్కువ పడకుండానే అంటే మనం బ్రీత్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది జనరల్గా వీక్గా ఉన్నప్పుడు, లంగ్స్ వీక్గా ఉన్నప్పుడు లేదా ఇన్ఫెక్ట్ అయినప్పుడు అలాంటప్పుడు. సో కొంత స్ట్రెయినస్గా ఉంటుంది. సో సేతుబంధాసన ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో మీరు చూడండి సేతుబంధాసన ఎలా చేస్తారు అని పిక్చర్ చూస్తే అర్థమవుతుంది. సో ఈ పోస్చర్లో రిప్ కేజ్ ఓపెన్ అప్ అవుతుందన్నమాట. సో వెళ్ళకిలా పడుకొని 2 కాళ్ళతో చేతులతో కాళ్ళని మడమల్ని పట్టుకొని బాడీని పైకి లిఫ్ట్ చేస్తారు. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఫ్రీగా అంటే ఎలాంటి ప్రెషర్ లేకుండా మీకు గాలి అనేది లోపలికి ఎక్కువగా వెళ్ళడం జరుగుతుందండి. సో హీలింగ్ అనేది బాగా వస్తుంది దీంతో. తర్వాత మీకు ఆక్సిజన్ ఇంటేక్ అనేది కూడా చాలా ఎక్కువగా వెళ్ళినందువల్ల వాటి సామర్థ్యం అనేది పెరుగుతుందండి. సో తొందరగా ఇంకా బాగా కోలుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఏ ఆసనమైనా ఎంతసేపు హోల్డ్ చేయాలి అనేది ఒక క్విక్ రూల్ అంటూ ఏం లేదండి. మీరు ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు అసలు ఆసనం రావడం అనేది ఇంపార్టెంట్. వచ్చిన తర్వాత మీరు ఒక 10 సార్లు అంటే 10 సెకండ్లు అనుకోండి, 10 సెకండ్లు మీరు హోల్డ్ చేయండి. తర్వాత నెమ్మదిగా మీకు స్ట్రెంగ్త్ పెరుగుతున్న కొద్దీ దాన్ని 1 నిమిషం వరకు ఏ ఆసనమైనా 1 నిమిషం వరకు హోల్డ్ చేయొచ్చు. పర్టికులర్ కొన్ని మాత్రం అంటే ఇన్వర్షన్ శీర్షాసనం ఉంది, దాన్ని మీరు 3 నుంచి 4 నిమిషాల వరకు కూడా హోల్డ్ చేయొచ్చు. చాలామంది అంటూ ఉంటారు నాకు కాల్ చేసి, నేను అరగంట శీర్షాసనంలో ఉన్నానండి అని చెప్పేసి అంటారు. సో ఇట్ డిపెండ్స్ మీ స్ట్రెంగ్త్ ఎంత ఉందంటే ఒకే శీర్షాసనం మీకు వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి అనేది ఉంటుంది అనమాట ప్రతి ఆసనంలో కూడా. సో మూవ్ అవుతూ ఉండాలి, ఒకే ప్లేస్లో ఉండకుండా. అలా మీరు సేతుబంధాసన అలాంగ్ విత్ అనులోమ విలోమ ప్రాణాయామం మీరు ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మీకు చేంజ్ అనేది బాగా కనిపిస్తుంది. ఓకే మేడం, ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్లో మరోవర్ కరోనా టైంలో అలాగే సీజన్ చలికాలంలో అందరికీ కూడా కోల్డ్ కామన్గా వస్తుంది, అలాగే ఇమ్యూనిటీ చాలా తక్కువ అయిపోతూ ఉంటుంది. సో ఇమ్యూనిటీని పెంచుకునే విధంగా అది యోగాతో ఏ విధంగా సాధ్యపడుతుంది చెప్పే ఎన్నో పోస్టర్స్ గురించి మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మై ప్లెజర్ అండి. సో ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఆసనాలతో పాటు ఫుడ్లో కూడా కొంత చేంజెస్ చేస్తూ మనం చేసినట్లయితే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసాం కదండి, ఇది వాళ్ళ హెల్త్ జోన్ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.